హలో హాయ్, నేను మీ రాజు. సో నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మన పాయింట్లోకి పోతే, ఈరోజు వినాయక చవితి, వినాయక పండుగ. సో ఈ పండుగ సందర్భంగా చాలామంది కూడా చెప్తున్నారు, చాలామంది కూడా ఈ పండుగను పండుగ చేయలేదు, రౌడీజంగా చేస్తున్నారు. అది ఏమిటంటే దారి గడ్డంగా. ఇప్పుడు ఒకరంటే ఎవరిని అనుకోవచ్చండి, పక్క అయ్యేవాడిని పోవచ్చు. మొత్తం అన్నీ అదే విధంగా ఉంటే మేము ఎక్కడి నుంచి పోవాలి, ఎలా పోవాలి? పండగను పండగ చేయాలా? దారిని ఆక్రమించి దారికి అడ్డంగా వేసి ఏమన్నా అడిగితే సీరియస్గా ఒక లుక్ ఇవ్వడము, అదే వాడివా అని చెప్పడం, ఇలాంటి ధోరణి వద్దు. ఎవరికి అంతరాయం కలగకుండా మీ పండగ మీరు బాగా చేసుకోండి, మేము వద్దండి. పండగ చేసుకోవాలి, కానీ ఒకరు ఇబ్బంది కలిగించేంత దేవుడు కూడా మనసు ఒప్పుకోదు కదా, ఇబ్బంది కలిగించేంత ఉంటే. అందుకు సో దయచేసి అందరికీ చెప్తాను, పండగ బాగా చేసుకోండి, ఎవరికి అడ్డు లేకుండా. చాలామంది, అందరని కాదు, కొంతమంది దారి గడ్డ మట్ల బాగా జరుగుతుంది. చాలామంది కూడా దారి పక్క ఒక క్యాంపాన్ని పెట్టుకొని వినాయకం పెట్టుకొని బాగా పూజిస్తుండ్రు వాళ్ళందరూ. సో అలా ఉండండి, అందరూ అని చెప్పలేదు, కొంతమంది మాత్రమే ఇలాంటి పనులు అయితే చేస్తున్నారు. సో దారికి అడ్డంగా కాకుండా కొంచెం బైక్ వెళ్ళేంత పెట్టుకోండి చాలు. ఇప్పుడు నేను మామూలుగా టీ తాగడానికి బయటికి వెళ్తాను, నీ ఇంట్లో తాగండి. టీ తాగడానికి బయటికి బయటికి పోనీకి లేదు, అట్లనే బైపాస్కి వద్దామని బైపాస్ రానికి కూడా లేదు. నేను 10 సందులు అవుతుంది తిరిగి నేను రావాలి, బైపాస్కి రావాలంటే ఈ చోటికి నేను రావాలంటే 10 సందులు మారి నేను రావాలా. ఎందుకు అవుతుంది ఇక? ఎవరైనా అడిగితే సీరియస్గా వస్తారు, ఎందుకో నాకు అర్థం కాదు.